వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్పీలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. సార్, మీ వీడియో కింద ఒక కమెంట్ వచ్చింది సార్. సో అది పెట్టింది కూడా ఏంటంటే ఒక ఫిమేల్. సార్, మీరు పైల్స్ గురించి మగవాళ్ళకి సంబంధించిందే చెప్తా ఉన్నారు, కానీ పైల్స్ సమస్య అనేది ఆడవాళ్ళలో కూడా వస్తుంది. సో అది దాన్ని ఎట్లా మనం డయాగ్నోస్ చేయాలి, ఏమైనా సింటమ్స్ అంటే వీళ్ళకి ఎక్కువ వస్తుంటుందా వాళ్ళకి ఎక్కువ వస్తుంటుందా అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా 50+ ఉన్న వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ చూస్తూ ఉంటాం సార్. అది ఎందుకు వస్తుంది, అదేవిధంగా వాళ్ళకు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా 50+ అయితే. సో ఈ కాన్స్టిపేషన్ అనేది ముఖ్యంగా చెప్పాలంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సపరేట్గా, అంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళకి తక్కువ ఉంటుంది అని ఏం లేదు. కాకపోతే ఒక రకంగా చూసుకుంటే ఆడవాళ్ళ ఇది అవకాశాలు ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ పీచు పదార్థాలు సరిగ్గా తినక, ఎందుకంటే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, దాంతో వాళ్ళు తక్కువ తింటుంటారు, అండ్ వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకుంటూ ఉంటారు, అండ్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ గర్భసంచి పెరిగే కొద్ది కల్లా, గర్భంలో పిండం పెరిగే కొద్ది కల్లా ఏమవుతుందంటే ఆ పేగుల మీద ప్రెషర్ పడతాం. ప్రెషర్ పడడం వల్ల కోలన్ ట్రాన్సిట్ టైం ఏదైతే తిరిగేది ఉంటుందో అది కొంచెం అంత ఈజీగా తిరగదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కాన్స్టిపేషన్కి 100% ప్రతి ప్రెగ్నెంట్ లేడీ వెళ్తుంటుంది అందులోకి. సో ఈ కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి ఏంటంటే కొంచెం పీచు పదార్థాలు తినడం అలవాటు చేసుకుని, అట్లీస్ట్ 3 months దాటిన తర్వాత అయినా కానీ పీచు పదార్థాలు తీసుకోవడం కానీ, కొంచెం వాటర్ ఇంటేక్ తీసుకోవడం, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయడం, ఎక్సర్సైజులు చేయడము, అండ్ ఫ్రీక్వెంట్గా పొజిషన్ చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. లెఫ్ట్ కొంచెం సేపు, రైట్ కొంచెం సేపు, అట్లా పొజిషన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పడుకునేటప్పుడు దానివల్ల ఆ కోలాన్ మీద ప్రెషర్ పడదు. దీనివల్ల వాళ్ళకు కొంచెం మనకు బయటపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రెగ్నెన్సీలో కనుక ఒకవేళ పైల్స్ డెవలప్ అయినాయి అంటే కనుక అది కంటిన్యూషన్ లైఫ్ టైమ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పైల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది పేషెంట్స్, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ 100లో చూసుకుంటే కనుక, ఆడవాళ్ళలో చూసుకుంటే కనుక 25 నుంచి 30 మంది పేషెంట్లు బిఫోర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏంటి అంటే ఒకవేళ యంగ్ ఏజ్లో కనుక 20-25 years రోజులో కనుక పైల్స్ ఉన్నాయి అనుకుంటే, ఈ పైల్స్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇవి 100% కాజ్ చేస్తాయి. ఎందుకంటే అప్పుడు రక్తం పడడము, మోషన్ రాకపోవడము, విపరీతమైన మంట ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ముందే సర్జరీ చేయించేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తారన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే ముందే మనం ఈ పైల్స్ని ట్రీట్ చేసేసుకొని యానల్ కెనాల్ కొంచెం వెడల్పు చేసుకోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలంటే మళ్ళీ బిడ్డకు కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి, అనస్థీషియా రిస్క్ కాబట్టి, ఇట్లాంటివి ఏమన్నా కనుక ముందే మీరు కాన్స్టిపేషన్లో ఉండి ఒకవేళ ఫిషర్ ఉన్నా, ఫిస్టులా ఉన్నా, పైల్స్ ఏమన్నా ఉన్నా కనుక బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందే సర్జరీ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ రెండోది మీరు ఒకటి అడిగారు, 50 years అబోవ్ ఏజ్ వాళ్ళు ఉంటే కనుక. సో కాన్స్టిపేషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఎప్పుడోసారి అందరూ గురి అవుతూనే ఉంటారు. ఎప్పుడైతే 50-60 ఏళ్లలో వచ్చేది అని అనుకుంటాండి. ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కొంచెం ఫ్రీ కూర్చుంటారు వాళ్ళు, డిజీజులు వచ్చేవి, కదలిక ఏం ఉండదు కాబట్టి కాన్స్టిపేషన్ వస్తుంది అనుకున్నాను. ఇప్పుడు 20-30 ఏళ్లలో కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్ది కల్లా మనకు అరుగుదల అనేది తగ్గుతుంది, అండ్ పేగులో కదలికలు తగ్గుతుంటాయి, అండ్ ముఖ్యంగా పార్కిన్సన్స్ డిజీజ్ అనేది ఉంటుంది. పార్కిన్సన్స్ అనేది అంటే చేతులు ఇట్లా వణుకుతూ ఉంటాయి. అట్లాంటి డిజీజ్లో కూడా మనకు కోలాన్ అంత మూమెంట్ ఉండదు. అట్లాంటి వాళ్ళలో కూడా మనకు కనిపిస్తుంటుంది కాన్స్టిపేషన్. కాబట్టి యంగ్ ఏజ్లో కాన్స్టిపేషన్ వచ్చినప్పుడు మనం పైల్స్ కానీ ఇంకేదైనా చూసుకోవచ్చు. కానీ అబోవ్ 45-50 years ఏజ్ దాటిన వాళ్ళకి ఒకవేళ ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ వచ్చింది అంటే కనుక మనం ఒకసారి కోలాన్ క్యాన్సర్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలని చెప్తుంది. ఎందుకంటే గైడ్లైన్స్ ఏంటంటే అబోవ్ 45 years తర్వాత ఒకవేళ రక్తం పడుతుంది, ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ ఉంటుంది, లేకుంటే లూజ్ మోషన్స్ ఉంటుంది అంటే అట్లాంటి వాళ్ళకి మనం కొలనోస్కోపీ చేయడం కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే కొలనోస్కోపీ చేయడం వల్ల కొన్ని హిడెన్ క్యాన్సర్స్ ఏమైనా ఉంటే కనుక, ఎర్లీ క్యాన్సర్స్ ఏమైనా ఉంటే కనుక ముందే ఐడెంటిఫై చేయడం వల్ల లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎక్కువ వరకు కూడా బయటికి అంటే కదలికలు ఎక్కువ లేవు కదా సార్. సో దీనివల్ల వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పైల్స్ రాకుండా ఉండాలంటే? సో పైల్స్ అంటే మెయిన్ కాన్స్టిపేషన్ కాబట్టి కాన్స్టిపేషన్కి ఎంత ఇంపార్టెంట్ ఫైబర్ డైట్ కానీ వాటర్ కానీ ఎంత ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, యోగా చేయడం కానీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మూమెంట్ ఎక్కువ ఉంటుంది. మూమెంట్ ఎక్కువ ఉండడం వల్ల బోయల్ అనేది కంప్లీట్ క్లీన్ అయిపోతుంది, కంప్లీట్ బయటకు వచ్చేసిస్తుంది మోషన్. అట్లా కాకుండా మనం సగం మోషన్ పోయి సగం మోషన్ బయట లోపలనే పెట్టుకున్నాం అనుకోండి, కడుపంతా ఉబ్బినట్టుగా ఉండడము, గ్యాస్ ఫామ్ కావడము, ఒక రకమైన డిస్కంఫర్ట్ అనిపించడము, డ్రాగింగ్ సెన్సేషన్ అనిపించడము, లోడ్ హెవీగా అనిపించడము, కడుపు ఆకలి కాకపోవడం, ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి. కాబట్టి మినిమల్ కొంచెం ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అంతేకాకుండా ఎప్పుడు చూసినా కూర్చోవడమే పడుకోవడమే చేస్తే కనుక
వాళ్ళకి 100% కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం. గ్యాస్ ప్రాబ్లము కాన్స్టిపేషన్ ఇదంతా ఇంటర్లింక్ కదా సార్, లేదంటే దీనివల్ల అది వస్తుందా దానివల్ల ఇది వస్తుందా? అంటే ఇక్కడ మోషన్ కనుక కంప్లీట్ పోలేదు అనుకోండి, ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, కోలాన్లో మొత్తం మోషన్ అలాగే ఉంటుంది. తిన్న తర్వాత మన కడుపు అంతా హెవీనెస్ అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం టైంకి తినలేదు అంటే కడుపులో నుంచి గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, యాసిడ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు అక్కడ డిస్కంఫర్ట్, ఇక్కడంతా ఒక రకమైన మంట అనిపించడము. ప్లస్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే తిన్న వెంటనే పడుకోవద్దని చెప్తుంటాను. యూజువల్గా 7 తర్వాత ఆర్ బెస్ట్ ఏంటంటే 6 తర్వాత ఫుడ్ తీసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే మన పాతకాలంలో చేసుకుంటే, మన పూర్వీకులు చూసుకుంటే కనుక వాళ్ళు సన్సెట్ అయ్యే లోపల తినేవాళ్ళు. సో సన్ రైజ్కి సన్సెట్ లోపలనే వాళ్ళు ఫుడ్ తీసుకునేవాళ్ళు తప్ప ఒకసారి సూర్యుడు పోయిన తర్వాత ఫుడ్ అనేది ముట్టేవాళ్ళు కాదు. అది దీనివల్ల ఏమవుతుందంటే తిన్న వెంటనే మనం నిద్రపోతే ఆ ఫుడ్ అనేది రిగర్జిటేట్ అవుతుంది, పైకి వస్తూ ఉంటుంది. అట్లా పైకి రావడం వల్ల ఈ ఈసోఫేగస్ కానీ ఇవన్నీ మొత్తం చాట్ అయిపోవడము, మొత్తం అల్సర్స్ ఫామ్ కావడం ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి బెస్ట్ ఏంటంటే 7 తర్వాత ఫుడ్ తీసుకోకపోవడం బెటర్. ఓకే అయితే 50+ తర్వాత అయితే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే ముందు డాక్టర్ని విజిట్ అవ్వడం మంచిది అంటారు. ఎందుకంటే 50 years దాటిన తర్వాత మనం కోలాన్ క్యాన్సర్స్ రూల్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీ రన్నింగ్ ఏదైనా ఉంటే కనుక, ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి ఎవరికైనా కోలాన్ క్యాన్సర్ ఉంటే కనుక 40 years నుంచే ఎవ్రీ ఇయర్ ఒకసారి కొలనోస్కోపీ చేయించుకుంటాం. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.